నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సముద్ర గర్భంలో సరికొత్త యుద్ధం రాబోతుందా? అంతర్జాతీయ రక్షణ రంగంలో పెను సంచలనం కాబోతుందా? భూమి ఆకాశం దాటి ఇప్పుడు యుద్ధం సముద్ర గర్భంలోకి చేరిందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే వినిపిస్తోంది. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా దూకుడును బ్రేకులు వేసేందుకు అమెరికా, ఇటు బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు సిద్ధమయ్యాయి. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా అండర్ వాటర్ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇక సింగపూర్ సాక్షిగా షాంగ్రిలా డైలాగ్ వేదికగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హేలీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ప్రాజెక్టును అధికారికంగా అనౌన్స్ చేశారు. 2027 నాటికే డ్రోన్లు సముద్రంలోకి రాబోతున్నాయి. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ పరిసర ప్రాంతాల్లో బీజింగ్ దూకుడు పెరుగుతున్న వేళ అమెరికా నేతృత్వంలోని మిత్ర దేశాలు సముద్ర ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు పిల్లర్ 2 ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నాయి. అండర్ వాటర్ డ్రోన్లు కేవలం నిఘా కోసమే కాకుండా శత్రు జలాంతర్గాములను గుర్తించడం, సముద్ర గర్భంలోని మైన్లను నిర్వీర్యం చేయడం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సముద్ర యుద్ధ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. 2021లో ఏర్పడిన ఆకూస్ కూటమి 2 ప్రధాన భాగాలుగా పనిచేస్తుంది. పిల్లర్ 1 కింద ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే జలాంతర్గాముల సాంకేతికత అందిస్తుండగా, పిల్లర్ 2 కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్సోనిక్ ఆయుధాలు, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ టెక్నాలజీ, అండర్సీ వార్ఫేర్ వంటి అత్యాధునిక రక్షణ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 95% సముద్రం కింద ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే జరుగుతోంది. చైనా ఎప్పుడైనా ఆ కేబుల్లను కట్ చేసి ప్రపంచాన్ని అధికారంలోకి నెట్టే ప్రమాదం ఉందని అగ్రరాజ్యాల భయం. అందుకే ఆకూస్ కూటమి పిల్లర్ 2 ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఆ డ్రోన్ల ప్రత్యేకతలు ఏంటంటే అవి ఏఐ బ్రెయిన్తో పనిచేస్తాయి. సముద్రం అడుగున జీపీఎస్ పనిచేయదు. అందుకే ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సొంతంగా ఆలోచించి ప్రయాణిస్తాయి. అలాగే మల్టీటాస్కింగ్ చేస్తాయి. కేవలం నిఘానే కాదు, శత్రు జలాంతర్గాములను వేటాడతాయి. సముద్రంలో అమర్చిన మైన్లను నిర్వీర్యం చేస్తాయి. అవసరమైతే క్షిపణులతో దాడులు కూడా చేయగలవు.